జున్ను చాలా అద్భుతమైనటువంటి ఆహార పదార్థం. చాలా రుచికరంగా ఉంటుంది, సువాసన కూడా ఉంటుంది. వండినప్పుడు వండేటప్పుడే ఆ వాసనను బట్టేసేసి ఆ వాసన బట్టి అది తయారు కాకముందు తినాలనిపిస్తుంది. అవునవును. అంత అద్భుతంగా ఆ ఉంటుంది. మిరియాలు, యాలకులు, బెల్లం వేసి తయారు చేసి చాలా రుచికరంగా ఉంటుంది. పూర్వకాలంలో ఇంచుమించు ప్రతి ఇంట్లో చాలా తరచుగా వాడేవాళ్ళమ్మా. వివిధ రకాలైన కారణాలు ఇచ్చే ఈ రోజుల్లో అది కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి వాడకం తగ్గిపోయింది. ఎందుకంటే అవైలబిలిటీ కానీ మంచి జున్ను దొరకకపోవడం కానీ ఇలాంటి కారణాల వల్ల. బట్ జున్ను చాలా పరిపుష్టికరమైనటువంటి ఆహారం అమ్మా. బలమైంది, చాలా బలమైనటువంటి ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయమ్మా. మన దేహానికి కావాల్సినటువంటిది ప్రోటీన్ కూడా చాలా చాలా అవసరం అమ్మా. పిండి పదార్థాలు అదేవిధంగా కొవ్వుతో పాటు ప్రోటీన్ కూడా చాలా అవసరం, చాలా అవసరం. సో జున్నులో ప్రోటీన్స్ విపరీతంగా ఉంటాయమ్మా. సో ఈ ప్రోటీన్స్ ఉండడంతో పాటు అనేక రకాలైనటువంటి మైక్రో న్యూట్రియంట్స్, ఈ సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయమ్మా. ఎప్పుడైతే ప్రోటీన్స్ బాగున్నాయేమో ప్రోటీన్స్ దేహదారుఢ్యానికి ఉపయోగపడతాయి, కండరాలు బలంగా ఉండేందుకు, దృఢంగా ఉండేందుకు, అదేవిధంగా